గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో బడా బాబుల కుమారుల డ్రగ్స్ పార్టీ జరగగా అది తెలిసి పోలీసులు జరిపిన దాడిలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లుగా సిపి అవినాష్ మహంతి వెల్లడించారు. హోటల్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం వచ్చిందని దాని ఆధారంగా అక్కడికి వెళ్లగా పలువురు డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా తెలిసిందన్నారు. ఈ క్రమంలో రాడిసన్, వివేకానంద, మంజురా గ్రూపులకు డైరెక్టర్గా ఉన్న వివేకానంద అలాగే వ్యాపారవేత్తలు నిర్భయ్, కేదార్లను అరెస్ట్ చేశారు. 121B, 27 NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. స్టార్ట్ మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ క్రమంలో వివేకానంద, నిర్భయ్, కేదార్లకు డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చిందని, వివేకానందకు యూరిన్ టెస్ట్ చేయించగా కొకైన్ తీసుకున్నట్లు రిపోర్ట్ వచ్చినట్లు అవినాష్ మహంతి తెలిపారు. మొత్తం ఈ పార్టీలో 10 మందిని గుర్తించగా వారిలో కొందరు పరారయ్యారని వారి కోసం కూడా గాలిస్తున్నట్లుగా చెప్పారు. కాగా రాడిసన్ హోటల్లో గతంలోనూ డ్రగ్స్ తో పార్టీలు జరిగాయన్న ఆయన సయ్యద్ అబ్బాస్ అనే వ్యక్తి వీరందరికీ డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లుగా గుర్తించారు. Radisson Blue Hotel లో some people are consuming drugs, having a party. ఆ ఇన్పుట్ మీద వాళ్ళు వెళ్తే అప్పటికి అక్కడ ఆల్రెడీ ద పీపుల్ హు హెడ్ గ్యాదర్డ్ వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ నుంచి. సో ఫర్దర్ అక్కడ కొన్ని మెటీరియల్స్ వాళ్ళకి దొరికినాయి. అవి చూస్తుంటూ వాళ్ళకి అర్థమైంది ఇక్కడ సమ్ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ హెస్ హ్యాపెండ్ అని. మన దగ్గర ఉన్న డ్రగ్ కిట్స్లో టెస్ట్ చేశారు. దాంట్లో పాజిటివ్ వస్తే దెన్ హాస్పిటల్కి కంప్లీట్ టెస్టింగ్ కోసం పంపించారు. అక్కడ ద రిజల్ట్ కేమ్ పాజిటివ్ ఫర్ కన్జంప్షన్ ఆఫ్ కోకేన్. సో దాంట్లో మేము కేసు కట్టాము. నిర్భయ్ అండ్ అనదర్ ఇస్ కేదార్. సో వాళ్ళకి కూడా పిలిపించి వాళ్ళ టెస్టింగ్ కూడా చేయడం జరిగింది. కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఇంక్లూడింగ్ స్టార్ హోటల్స్ ఉండొచ్చు, ఫార్మ్ హౌసెస్ అది ఉండొచ్చు. సో ఎక్కడ కూడా పీపుల్ ఆర్ అలౌయింగ్ దేర్ ప్రెమిసెస్ టు బి యూస్డ్ ఫర్ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ ఇలాంటి రేప్ పార్టీస్ ఇలాంటి. సో దాంట్లో మేము ఇంకా ఫర్దర్ చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తున్నాం, ఇంక్లూడింగ్ సీలింగ్ ఆఫ్ ద ప్లేస్ వేర్ దట్ హ్యాస్ హ్యాపెండ్. ఇక ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన వారిని త్వరలోనే పట్టుకుంటామని సిపి అవినాష్ మహంతి చెప్పారు. డ్రగ్స్ ఎక్కడ వాడినా అందులో ఎంత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఉపేక్షించేది లేదని తెలిపారు.